శ్రీమాత్రే నమః. ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ చక్కటి పర్వదినాన నేను కొక్కొండ పృథ్వీపతిరావు ఈ మహావిద్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో గత 15 ఏళ్లుగా నేను చేస్తున్న రీసెర్చ్ అంటే గ్లోబల్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ టు ద వరల్డ్ అన్న ఈ రీసెర్చ్ ఏరియాలో నేను గత 15 ఏళ్లుగా చేస్తున్న నా అనుభవాన్ని, నేను నేర్చుకున్న పాఠాలని, వీటన్నిటిని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది విద్యతో సంబంధించి ఉన్న అందరికీ ఇది చాలా యూస్ఫుల్ ఛానల్ అవుతుంది. స్పెషల్లీ స్టూడెంట్స్, అంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్కూల్ లెవెల్ వరకు, రీసెర్చ్ అసిస్టెంట్స్ వాళ్ళ వరకు, తర్వాత టీచర్స్, అన్ని లెవెల్స్ టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్, అవి కూడా ఆల్ లెవెల్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్టిల్ ఏ ప్లే స్కూల్ టు ఏ యూనివర్సిటీ, అవి తర్వాత వీటిని రెగ్యులేట్ చేసే స్కూల్ బోర్డ్స్, యూనివర్సిటీస్ అంటే యూజీసీ, తర్వాత నాక్, ఎన్బిఏ, అసెసింగ్ ర్యాంకింగ్, ఎన్ఐఆర్ఎఫ్, ఇలాంటి వాళ్ళందరికీ ఇది యూజ్ వస్తుంది. దాంతోపాటు ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఏవేవైతే ప్రభుత్వాలు నాణ్యమైన విద్యను ఇవ్వాలనుకుంటున్నారో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఆలోచించి దాని మీద ప్రయత్నం చేస్తున్న అన్ని గవర్నమెంట్స్కి, బోత్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్కి ఇది యూజ్ వస్తుంది. ఇదే కాకుండా ఈ పిల్లల్ని వీటిని వాడుకుంటున్న ఈ సమాజము, ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన ఛానల్. సో మీరందరూ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో యూస్ఫుల్ కాంటెంట్ వస్తుంది, షేర్ చేస్తాను నేను. చాలా యూస్ఫుల్, అంటే ఇది ట్రాన్స్ఫర్మేటివ్ కాంటెంట్. ఇది ఊరికే కాంటెంట్ కోసం కాంటెంట్ చేస్తున్నానని కాదు. తర్వాత ఇందులో నేనే కాదు, అసలు ఈ ఎడ్యుకేషన్లో ఎంతమంది నిష్ణాతులు ఉన్నారు అంటే నాకు పరిచయం ఉన్నవాళ్ళు, నేను రీచ్ అవ్వగలిగిన వాళ్ళు, బోత్ అంటే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అందరినీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేస్తాను. ఇది ఓన్లీ అకాడమిక్స్ అంతవరకే కాదండి. విద్య అనేది సమాజానికి ఏది మంచి, ఎలాంటి విద్య ఉండాలి, ఇవన్నీ తీసుకుంటూ తర్వాత మన దగ్గర ఉన్న అత్యంత ఏన్షియంట్ ఎడ్యుకేషన్ ఏదైతే మన ఇండియాను విశ్వగురువుగా నిలబెట్టిందో ఆ విద్యను, అన్ని రకాల విద్యల్ని నేను మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను. కొంత అక్కడెక్కడ ఎక్కడెక్కడ దేనికి రిలవెంటో ఆ కాన్సెప్ట్స్ అవన్నీ నేను చెప్తూ నాకు తెలిసింది మీతో షేర్ చేస్తాను. మీరు కూడా మీకు ఏమైనా మంచి ఆలోచనలు వచ్చినా, ఏమైనా కామెంట్స్ చేయాలన్నా ఈ వీడియో కింద మీరు కామెంట్స్ పంపించండి. ప్లస్ నేను ఈ వీడియోతో పాటు ఇది ఒక సిరీస్ లాగా వస్తుంది. దీంట్లో చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ కాంటెంపరీ ఇష్యూస్, అంటే ఇప్పుడు ఈ రోజుకి మనకు అవసరమైన ఏంటి అనేది అవి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ఈ ఛానల్ ఈరోజు నేను స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యలో మనం చూసాం, ఇప్పుడు మనకు బడ్జెట్ ఒకటి వచ్చింది, బడ్జెట్ పెట్టారు తెలంగాణ గవర్నమెంట్. విద్యకు కూడా కొంత బడ్జెట్ పెట్టారు. 7.75% ఆఫ్ దేర్ టోటల్ బడ్జెట్లో విద్య కోసం కేటాయించారు. 2100+ కోట్లు. తర్వాత ఇప్పుడే వీసీస్ రిక్రూట్మెంట్ ఉంది. తర్వాత కొత్తగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేది ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు చాలా స్టేట్స్లలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ వచ్చే ముందే చాలా యూనివర్సిటీస్ వాటి యొక్క అక్రిడిటేషన్స్, ర్యాంకింగ్స్ చేసుకుందామని చూస్తున్నారు. ఇవే కాకుండా స్టేట్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ను కూడా రిక్రూట్ చేసుకునే టైం ఇది. ఎవరు ఏ పోర్ట్ఫోలియో చేసుకొని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చాలా విషయాలు జరగబోతున్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా మంచి విషయాలు చెప్తాను. ధన్యవాదాలు.